వన్స్ అగైన్ ఎస్బీఐ త్రిశూల్ రీజనింగ్ MT13 అనే పేపర్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి లేదా ఎస్బీఐ పీఓకి సంబంధించినటువంటి ఎక్కువగా రీజనింగ్లో అడిగేటువంటి మోడల్స్ని ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దాం. ఒక 30 క్వశ్చన్స్ రైట్. ఆల్మోస్ట్ ఇప్పటికి 12 పేపర్స్ డిస్కస్ చేసుకున్నాం. 12 × 30 360 క్వశ్చన్స్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. సో ఆ 360 క్వశ్చన్సే కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో 30 క్వశ్చన్స్. సో మనకి రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్బీఐ ఎగ్జామ్స్లో అడగబోయేటువంటి క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఇందులో మనం తెలిసినటువంటి అన్ని చాప్టర్స్, ఇన్ఈక్వాలిటీస్, సిలోగిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్, ఇవన్నీ కూడా ఇన్పుట్ అవుట్పుట్. ఈరోజు స్పెషల్గా మనం ఇన్పుట్ అవుట్పుట్ అనే క్వశ్చన్ని కూడా ఈరోజు చేయబోతున్నాం. ఖచ్చితంగా మనకి బాగా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో. సో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇన్ఈక్వాలిటీస్ నుంచి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఇలా ఇచ్చారమ్మా. సో V > N నాకు కావాల్సింది ఏంటి? కంక్లూజన్ గివెన్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ సింబల్స్ కెన్ సీక్వెన్షియల్లీ రీప్లేస్ ద బ్లాంక్స్. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు కదా, ఈ బ్లాంక్స్లో ఎగ్జాక్ట్గా ప్లేస్ అవ్వగలిగే వర్డ్స్ సింబల్స్ ఏంటో కావాలి. అప్పుడు ఏంటి కరెక్ట్ అవ్వాలి? V > P అనేది కరెక్ట్ అవ్వాలన్నమాట. సో V > P అనేది కరెక్ట్ అవ్వాలంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారో మనకి. సో V > N డాష్ C > J. అది దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు? వీకి పీకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అమ్మా. సో వీకి పీకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకుంటూ రావాలి రైట్. ఇక్కడ J అని ఇచ్చారు. J తర్వాత బ్లాంక్ వదిలేస్తే M = T <B = P అని వస్తుంది అనమాట. ఓకేనా? సో రివర్స్కి వస్తే ఇక్కడ లెస్ దెన్ కాబట్టి ఇది గ్రేటర్ దెన్ అవుతుంది, ఈక్వల్ టు వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ఏ సింబల్ ఉంటే V > P అవుతుందని అన్నారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ లెస్ దెన్ వస్తుందమ్మా. ఇక్కడ లెస్ దెన్ వస్తుంది, ఇక్కడ కూడా లెస్ దెన్ పడలేదు, ఎందుకంటే రివర్స్ రాసుకుంటూ వస్తున్నాను కదా. సో రివర్స్ రాసుకుంటూ వస్తున్నాను. వచ్చినప్పుడు అక్కడ లెస్ దెన్ వచ్చింది అనుకోండి. నాకు కావాల్సింది ఏంటి? V > ఆపోజిట్ సింబల్స్ అయిపోయాయి కదా. సో ఛాన్స్ లేదు. సో దీన్ని నేను ఆన్సర్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఆప్షన్స్ బి చూద్దాం సార్. ఆప్షన్ బిలో ఏమి ఇచ్చారు? ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టుకోమని చెప్పారు, ఇక్కడ లెస్ దెన్ పెట్టుకోమని చెప్పారు. లెస్ దెన్ పెట్టుకున్నాడు ఏమవుతుంది? రివర్స్ రాసేటప్పుడు J > అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి V నుంచి Pకి వెళ్తున్నప్పుడు లేదంటే N నుంచి Pకి వెళ్తున్నప్పుడు నాకు కావాల్సింది V నుంచి P కావాలి కదా. V > P. సో డైరెక్ట్గా V > P అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారము ఇదే క్వశ్చన్ అమ్మా. 4 < 8 ≤ 2 ఇక్కడ స్పేస్ ఇచ్చారు, మళ్ళీ 3 మళ్ళీ స్పేస్ ఇచ్చారు, 7 < 5 = 9 > 1 అని ఇచ్చి సో దట్ 8 < 9 డెఫినెట్లీ హోల్స్ ట్రూ కావాలి. 8 < 9 అనేది ఖచ్చితంగా ట్రూ అవ్వాలి. మీకు ఎప్పుడైనా <= అంటే పెద్ద సింబల్ కదమ్మా, అది పెద్ద సింబల్ ఆన్సర్స్ రావాలి అంటే ఖచ్చితంగా పెద్ద సింబల్ ఉండాలి, లేదా ఈక్వల్ టు ఉండాలి. అంతే తప్ప చిన్న సింబల్ ఉంటే ఆన్సర్ తీసుకోలేము. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి? నాకు 8 నుంచి 9కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అయితే ఈక్వల్ టు ఉండాలి, లేదా పెద్ద సింబల్స్ ఉండాలి. చిన్న సింబల్ ఉందా ఆన్సర్ రాదు సార్. ఆప్షన్ బి అని కానీ ఆప్షన్ సి అని కానీ ఆన్సర్ అవడానికి ఛాన్సే లేదు. ఎందుకు? ఎప్పుడైతే చిన్న సింబల్ వచ్చిందో ఆన్సర్ చిన్న సింబల్ అయిపోద్ది కదా, ఛాన్స్ లేదు. ఇక్కడ చూద్దాం ఈక్వల్ టు <= ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకుని ఇక్కడ <= పెట్టాను అనుకోండి. 8 <= 9 ఈజీగా అవుతుంది. అది ఇక్కడ <= పెడితే ఆపోజిట్ సింబల్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 1 < 4 <= 2 ఇక్కడ P వాల్యూ అనేది ఒకటి ఇచ్చారు. ఇక్కడ P వాల్యూ రాసుకోవాలి. 8 = 9 > 7 మళ్ళీ Q వాల్యూ ఇచ్చారు. 5 < 2 అని తీసుకోవాలి. ఇక్కడ ఏం కావాలంటే 7 < 2 అనేది డెఫినెట్లీ ఫాల్స్ కావాలంట. 7 < 2 ఫాల్స్ అవ్వాలి, 9 < 4 హోల్స్ ట్రూ అవ్వాలి అనమాట. ఇప్పుడు చూద్దాం ఈక్వల్ టు గ్రేటర్ దెన్ పెట్టాను అనుకోండి. ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టాను అనుకోండి. ఈక్వల్ టు గ్రేటర్ దెన్ పెడితే 9 < 4 4 < 9 వస్తుంది. 4 < 9 అంటే ఎలా రాసుకోవచ్చు? 9 < 4 అవుతుంది. నెక్స్ట్ 7కి 2కి రిలేషన్ అడిగితే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టుకున్నాను కాబట్టి 7 < 2 అంటే 7 < 5 2 అంటే ఇది డెఫినెట్లీ ట్రూ అవుతుందా సార్? ఇది డెఫినెట్లీ ట్రూ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా 9 < 4 కరెక్ట్ అవ్వాలన్నాడు, కరెక్ట్ అవ్వట్లేదు. సో ఆప్షన్ ఏ అయితే ఆన్సర్ కాదు. ఆప్షన్ బి పెట్టుకొని చూస్తాం. ఆప్షన్ బి ప్రకారం ఇక్కడ ఏం పెట్టాలి? నేను లెస్ దెన్ పెట్టుకోవాలి, ఇక్కడ < <= పెట్టుకోవాలి. ఇలా తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి 9 < 4
కరెక్ట్ అవ్వాలి. దీని ప్రకారం 4 లెస్ దెన్ 9 అవుతుంది. 4 లెస్ దెన్ 9 అంటే రివర్స్ ఏం రాయొచ్చు, 9 గ్రేటర్ దెన్ 4 అని రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే ఫస్ట్ వన్ కరెక్ట్ అయింది. 7 లెస్ దెన్ 2 అని ఇచ్చారు. 7కి 2కి మధ్యలో ఫాల్సే కదా వస్తుంది, ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు. సో ఇందులో మ్యాచ్ అవుతున్నాయి కదా ఆన్సర్స్, రైట్. సో కాబట్టి ఇక్కడ నాకు సింగిల్ ఆన్సర్ రావాలంటే ఖచ్చితంగా సింగిల్ది ఫస్ట్ సింబల్ ఉండాలమ్మా. ఇక్కడ డబుల్ పెద్ద సింబల్ ఇచ్చారు, ఇక్కడ పెద్ద సింబల్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఈక్వల్ టు అని ఇచ్చారు. ఈక్వల్ టు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇదే పెద్ద సింబల్ క్యారీ అయిపోద్ది. సో డైరెక్ట్గా అలా తీసుకున్నా సరే ఆప్షన్ బి అనేది ఆన్సర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సిలోగిజం క్వశ్చన్లో ఏది ఫాలో అవుతుందని అడిగారు, చూద్దాం. ఆల్ స్కూల్ బ్యాగ్స్ ఆర్ ల్యాప్టాప్ బ్యాగ్స్ అని ఇచ్చారు. ఆల్ స్కూల్ బ్యాగ్స్ ఆర్ ల్యాప్టాప్ బ్యాగ్స్. తర్వాత ఆ లిటిల్ స్కూల్ బ్యాగ్స్ ఆర్ హ్యాండ్ బ్యాగ్స్ అని ఇచ్చారు. స్కూల్ బ్యాగ్స్లో కొంత భాగం హ్యాండ్ బ్యాగ్స్లో ఉండాలంట. ఆ లిటిల్ అంటే కొంత, ఓకేనా. లిటిల్ స్కూల్ బ్యాగ్స్ ఆర్ హ్యాండ్ బ్యాగ్స్. నో స్కూల్ బ్యాగ్ ఈజ్ ట్రావెలింగ్ బ్యాగ్. స్కూల్ బ్యాగ్ అనేది అసలు ట్రావెలింగ్ బ్యాగ్లోకి రాకూడదు. స్కూల్ బ్యాగ్ అనేది ట్రావెలింగ్ బ్యాగ్ కాదు. ఆ లిటిల్ బ్యాగ్స్ ఆర్ ట్రావెలింగ్ బ్యాగ్స్ అని ఇచ్చారు. బ్యాగ్స్లో కొంత భాగం ట్రావెలింగ్ బ్యాగ్ అవ్వచ్చు అని చెప్పారు. దిస్ ఈస్ ద అరేంజ్మెంట్, దిస్ ఈస్ ద వెన్ డయాగ్రామ్. ఫస్ట్ వన్ చూద్దాం. సమ్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఆర్ నాట్ ట్రావెలింగ్ బ్యాగ్స్. సో ల్యాప్టాప్ బ్యాగ్స్లో కొన్ని ట్రావెలింగ్ బ్యాగ్స్ కాదు అని ఇచ్చారు. సో ఇక్కడ ల్యాప్టాప్ బ్యాగ్, ఇది ల్యాప్టాప్ బ్యాగ్స్ అమ్మ, ఇదంతా ల్యాప్టాప్. ఇందులో కొంత భాగమైనటువంటి స్కూల్ ట్రావెలింగ్ బ్యాగ్లో వెళ్ళకూడదు కదా. సో వాడు చెప్పింది కరెక్టేనా. రెండోది ఆల్ బ్యాగ్స్ ఆర్ హ్యాండ్ బ్యాగ్స్ ఈజ్ అ పాసిబిలిటీ. బ్యాగ్స్ అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు అంటే హ్యాపీగా అవ్వచ్చు. బ్యాగ్స్ యాక్చువల్గా ఎందులోకి వెళ్ళకూడదు, స్కూల్లోకి వెళ్ళకూడదు, కానీ బ్యాగ్స్ హ్యాపీగా హ్యాండ్ బ్యాగ్లోకి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదనమాట. తర్వాత నో హ్యాండ్ బ్యాగ్ ఈజ్ ట్రావెలింగ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ అనేది ట్రావెలింగ్ బ్యాగ్లోకి వెళ్ళకూడదని చెప్తున్నాడు. అలా వెళ్ళకూడదని ఏమైనా కండిషన్ ఉందో చెప్పలేము. స్కూల్ బ్యాగ్ అనేది ట్రావెలింగ్ బ్యాగ్లోకి వెళ్ళకూడదని మాత్రమే చెప్పగలము. ల్యాప్టాప్ వెళ్ళకూడదని చెప్పలేము, హ్యాండ్ బ్యాగ్ వెళ్ళకూడదని చెప్పలేము. సో కాబట్టి 1 and 2 మాత్రమే ఫాలో అవుతుంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓన్లీ అ ఫ్యూ కివీ ఈస్ కింగ్ ఫిషర్. ఓన్లీ అ ఫ్యూ కివీ ఈజ్ కింగ్ ఫిషర్. సో ఇలా ఓన్లీ ఫ్యూ రాసుకున్నాను, సమ్ నాట్తో. నెక్స్ట్ ఓన్లీ కింగ్ ఫిషర్ ఈజ్ వుడ్ పెకర్. అంటే వుడ్ పెకర్ అనేది ఇందులో రావాలి, అది కూడా రెస్ట్రిక్షన్లో ఉండాలి. నెక్స్ట్ వన్ ఆల్ స్పారో ఆర్ కివీ. స్పారో మొత్తం కివీలోకి రావాలి. నెక్స్ట్ వన్ సమ్ క్రౌ ఆర్ కివీ. క్రౌలో కొంత భాగం కివీలో ఉండాలి. ఇది మనకి ఇచ్చినటువంటి వెన్ డయాగ్రామ్ అమ్మ. ఇది రాసుకుంటే ఫస్ట్ వన్ సమ్ క్రౌ ఆర్ కింగ్ ఫిషర్ ఈజ్ అ పాసిబిలిటీ. సమ్ క్రౌ ఆర్ కింగ్ ఫిషర్ ఈజ్ అ పాసిబిలిటీ అంటే క్రౌలో కొంత భాగం కింగ్ ఫిషర్లోకి వెళ్ళొచ్చు అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. కింగ్ ఫిషర్కి ఎటువంటి ఇబ్బంది లేదు, బట్ ఈ వుడ్ పికర్ని మాత్రం టచ్ చేయకూడదు అనమాట. సో కాబట్టి క్రౌలో కొంత భాగం కింగ్ ఫిషర్లోకి వెళ్ళొచ్చా అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. రెండోది ఆల్ స్పారో ఆర్ వుడ్ పికర్. స్పారో మొత్తం కూడా వుడ్ పికర్లో ఉంది అని చెప్తున్నారు, లేదు. సమ్ స్పారో ఆర్ కింగ్ ఫిషర్. స్పారోలో కొంత భాగం కింగ్ ఫిషర్ అవ్వడానికి అవకాశం ఉందంటే ఉంది కదా. కింగ్ ఫిషర్ మొత్తంలో స్పారో ఉంది కాబట్టి స్పారోలో కొంత భాగం కింగ్ ఫిషర్ ఉండాలని ఛాన్స్ ఉంది. సో 1 and 3 ఫాలోస్. 1 and 3 ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్. సో బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్లో మనకి అది కూడా నార్మల్ ప్రిలిమ్స్లో ఇచ్చే బ్లడ్ రిలేషన్ కాకుండా మెయిన్స్లో అడిగే విధంగా కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అడిగి ఉన్నారు. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ని మనం ట్రై చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ దీని మీద 3 క్వశ్చన్స్ అడిగి ఉన్నారు కాబట్టి ఇక్కడ పక్కన రాస్తుందని చూడండి. ఫస్ట్ A@B #C అని ఇచ్చారు. ABC. A@B అంటే P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q కాబట్టి A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. A ఈజ్ బ్రదర్ ఆఫ్ B రాసుకున్నా. B#C. B ఈజ్ ద సిస్టర్ ఆఫ్ C. అయిపోయింది. నెక్స్ట్ ABC అయిపోయింది కదా, దీన్ని తీసేస్తున్నా. నెక్స్ట్ ఏమున్నాయి, B ఇక్కడ ఉంది మళ్ళీ A గురించి. D% A అని ఇచ్చారమ్మా. D% A అంటే ఏంటి, D ఈజ్ ద వైఫ్ ఆఫ్ A. తర్వాత H<D అని ఇచ్చారు. లెస్ దెన్ అంటే H ఈజ్ ద సన్ ఆఫ్ D. H ఈజ్ ద సన్ ఆఫ్ D. సో ఇది కూడా రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ C గురించి ఉన్నాయి చూడండి. $C అని ఇచ్చారమ్మా. డాలర్ అంటే ఏంటి, హస్బెండ్. C ఈజ్ హస్బెండ్ ఆఫ్ E. డాలర్ అంటే P ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ Q. $C అంటే C ఈజ్ ద హస్బెండ్ ఆఫ్
ఈ. నెక్స్ట్ ఐ యాంపర్సెంట్ సి అని ఇచ్చారు. ఇక్కడ ఐ యాంపర్సెంట్ సి అని ఇచ్చారు చూడండి. ఐ యాంపర్సెంట్ సి అంటే ఏంటి? పి యాంపర్సెంట్ క్యూ అన్నప్పుడు పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అయితే ఐ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. ఐ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. ఈ విధంగా రాసుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ ఇంక లింక్ ఎక్కడ ఉంది? జే @i అని ఇచ్చారు. @ అంటే ఇక్కడ ఉంది. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ, జే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఐ. సో జే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఐ. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? ఈ > i అని మిగిలిందమ్మా. గ్రేటర్ దెన్ అంటే ఏంటి? మదర్. ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ ఐ. సో సరిపోయింది కదా, ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ ఐ. నెక్స్ట్ జీ %f అని ఇచ్చారు. పర్సంటేజ్ అంటే జీ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎఫ్ అనమాట. సో జీ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎఫ్ కనెక్షన్ లేదు ఇక్కడ. F*B అని లాస్ట్లో ఇచ్చారు. ఇక్కడ F*B అని కనిపిస్తుంది. F*B అంటే ఏంటి? ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఓకేనా? ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అయితే అప్పుడు జీ %f రాయడానికి ఛాన్స్ ఉంటుంది. పర్సంటేజ్ అంటే ఏంటో ఇప్పుడు జీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎఫ్. అది. సో మొత్తం అక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ అంతా ఇదమ్మా. ఇప్పుడు ఇందులో మనం అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. హూ ఈజ్ ద అంకుల్ ఆఫ్ హెచ్? హెచ్కి అంకుల్ ఎవరు? హెచ్ వాళ్ళ ఫాదర్కి బ్రదర్ సి. సో కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ M#H అని ఇచ్చారు. హ్యాష్ అంటే మీనింగ్ ఏంటి? సిస్టర్. ఒకవేళ ఎం కానీ హెచ్ యొక్క సిస్టర్ అయితే, దెన్ హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు ఎఫ్? ఎఫ్కి ఎం ఏమవుతుంది అని అడిగారు. ఏమవుతుంది సార్? ఎఫ్ వాళ్ళ సన్ వాళ్ళ డాటర్. సన్స్ డాటర్ ఈజ్ నథింగ్ బట్ గ్రాండ్ డాటర్. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అని ఇచ్చారు. ఎంతమంది ఉన్నారు చూడండి సార్. 1 2 3 4 5. టోటల్ 5 మెంబర్స్ ఆర్ దేర్. సో ఆన్సర్ విల్ బి మోర్ దాన్ 4. ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. దట్స్ ఇట్. సో అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ నా ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. వర్డ్ సిరీస్ నుంచి సంబంధించిన క్వశ్చన్ అడిగారమ్మా, చూద్దాం. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ వర్డ్లో సెకండ్ లెటర్ ఏంటి? డి. అండ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ నుంచి సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఎల్. మళ్ళీ ఏమడుతున్నారు ఇప్పుడు? ఫస్ట్ లెటర్కి లాస్ట్ లెటర్కి ఉన్న వాటిలో ఆల్ఫాబెట్స్ ఎన్ని లెటర్స్ ఉంటే మధ్యలో ఇచ్చారు. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ నుంచి సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటరు, లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వర్డ్లో సెకండ్ లెటర్ తీసుకుంటే ఈ రెండు మధ్య లెటర్స్ ఎన్ని ఉంటాయని అడిగారు అనమాట. సో ఎన్ని ఉంటాయనంటే చూడండి, ఇక్కడ 4 12. 4 12 అంటే 8 డిఫరెన్స్. 8 డిఫరెన్స్ అంటే ఎంత రావాలి? 7 రావాలన్నమాట. అంటే మధ్యలో 7 ఉంటాయి. అంటే ఎలా? డి తర్వాత EFGHIJK మొత్తం ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ ఎవ్రీ కాన్సనెంట్ ఈస్ చేంజ్ టు ప్రీవియస్ లెటర్. ఎవ్రీ కాన్సనెంట్ ఈస్ చేంజ్ టు ప్రీవియస్ లెటర్ అని ఇచ్చారు. అంటే పీని ఓ రాసుకుందాం, టీని ఎస్ అని రాసుకున్నా, ఎఫ్ని ఈ, సి, ఏ, క్యూ, ఎఫ్, కే, ఎల్, టి, బి, ఓ ఇలా రాసుకున్నా. ముందు లెటర్స్గా రాసుకున్నా. అండ్ ఎవ్రీ ఓవెల్ ఈజ్ చేంజ్ టు ద నెక్స్ట్ లెటర్. ఓవెల్ని నెక్స్ట్ లెటర్గా చేంజ్ చేసుకోవాలి. ఎఫ్, ఎఫ్ అండ్ దిస్ ఈజ్ బి ఇలా రాసుకుంటే దెన్ హౌ మెనీ వర్డ్స్ దస్ ఫార్మ్డ్ అట్లీస్ట్ 1 ఓవెల్ ఈజ్ విల్ అపియర్? ఒక్కటైనా ఓవెల్ ఉన్న ఎన్ని అపియర్ అవుతాయి అని అడిగారు. 1 2 3 4. ఎన్ని అపియర్ అయినాయి? 4 అయినాయి అనమాట. సో 4 కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ దెన్ హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్? వీటన్నిటిని కానీ ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళగలిగితే మీనింగ్ఫుల్ వర్డ్స్ ఏమొస్తాయని అడిగారు. చూడండి, EPT లేదు, DEF ఇది మీనింగ్ఫుల్ వర్డ్ కాదు, BGR ఇది మీనింగ్ఫుల్ వర్డ్ కాదు, తర్వాత LMU యాస్టీస్గా ఉంది, ACP ఏవి మీనింగ్ఫుల్ వర్డ్స్ రావట్లా. కాబట్టి ఆన్సర్ పెట్టుకోవచ్చమా? నన్ అని పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇఫ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని ఇచ్చారు. సో లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఇఫ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే వీటిని ఇప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది? ఇది వస్తుందమ్మా. సెకండ్ పొజిషన్లో ఇది ఉంటుంది, థర్డ్ పొజిషన్ ఇది,
4th పొజిషన్లో ఇది అండ్ 5th పొజిషన్లో ఇది అనమాట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. అప్పుడు రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ పొజిషన్ అంటే మిడిల్లో ఉన్నది ఏంటవుద్ది? మిడిల్లో అంటే ఏంటి? ఇదే కదా థర్డ్ పొజిషన్ ఉన్నది కదా మిడిల్ అమ్మా. సో కాబట్టి మిడిల్లో FDE ఉంటుంది. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చున్నారు. ఏమని ఇచ్చారు? 8 persons were born between 5th and 20th in months January, June, September and October. మొత్తం మనకి 4 months ఇచ్చారు. అందులో 2 dates చొప్పున మొత్తం 4 months ఉన్న వాళ్ళని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారము 8 persons were born on 5th and 20th of the month January, June, September, October. సో జాన్యువరి నుంచి తీసుకుంటే జనవరి, జూన్, సెప్టెంబర్, అక్టోబర్. సెప్టెంబర్ అండ్ అక్టోబర్. ఇలా తీసుకున్నాం. అది కూడా 5 and 28 డేట్స్లో ఉండాలి అని చెప్పారు. ఫస్ట్ వన్, 3 persons were born after హీనా. హీనా తర్వాత ముగ్గురు ఉండాలి అని అంటే హీనా అనే పర్సన్ని September 5th రాసుకుంటాం. హీనా అనే పర్సన్ని September 5th రాసుకుంటాము. తర్వాత 2 persons were born between హీనా అండ్ నీరజ్. హీనాకి నీరజ్ మధ్యలో 2 persons ఉండాలంట. అంటే నీరజ్ ఇక్కడైనా రావచ్చు లేదా ఈ పైన ఉండడానికి అవకాశం ఉంది. 2 positions తర్వాత నీరజ్ ఇక్కడ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ఈ పాసిబిలిటీ ట్రై చేద్దాం, రాకపోతే పైన పెట్టుకుందాం. అందుకే ఎక్స్ట్రా ఈ సింబల్ పెట్టుకున్న పాసిబిలిటీ అని. నెక్స్ట్ 2 persons were born between హీనా అండ్ నీరజ్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ were born బిఫోర్ నీరజ్ ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ were born ఆఫ్టర్ ప్రియా. నీరజ్కి ముందు ఎంతమంది ఉన్నారు, ప్రియాకి తర్వాత అంతమంది ఉండాలంటే ఖచ్చితంగా ప్రియా ఎక్కడ ఉండాలి? టాప్లో ఉండాలి. అప్పుడు నీరజ్ తర్వాత ఎవరు లేరు, ప్రియాకి ముందు ఎవరు లేరు అనమాట. ఇంకా లేదా నీరజ్ ముందు అందరూ ఉన్నారు కూడా ప్రియా తర్వాత అందరూ ఉండాలి, అలా కండిషన్ అనమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ were born between ప్రియా అండ్ హీనా ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ born between ప్రియా అండ్ హీనా ఈ సేమ్. ప్రియా అండ్ హీనా ఈ సేమ్ అంటే 3 members ఉన్నట్టే. నెంబర్ ఆఫ్ పర్సన్స్ were born between నీరజ అండ్ శిల్ప. నీరజకి శిల్పకి మధ్యలో ముగ్గురు ఉండాలి. సో 1, 2, 3 వదిలేస్తే వీ కెన్ రైట్ శిల్ప అట్ దిస్ పొజిషన్. శిల్ప అనే పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చమ్మా. రోహన్ వాజ్ జస్ట్ ఆఫ్టర్ మోను. జస్ట్ ఆఫ్టర్ మోను అంటే ఈ రెండు రాయే ఛాన్స్ ఉన్నాయి. రోహన్ జస్ట్ ఆఫ్టర్ మోను అంటే మోను తర్వాత ఇమ్మీడియట్గా రోహన్ రావాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 పొజిషన్స్ ఉన్నాయమ్మా. నిధి వాజ్ బోర్న్ బిఫోర్ హీనా బట్ ఆఫ్టర్ రామ్. నిధి అనే వ్యక్తి హీనా కంటే ముందు రావాలి. నిధి అనే వ్యక్తి హీనా కంటే ముందు రావాలి, రామ్ తర్వాత రావాలి. అప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ ఫిక్స్ అయిపోతే ఇక్కడ మోహన్ అండ్ రీనా అనే వ్యక్తుల్ని, సరే మోను అండ్ రోహన్ అనే వ్యక్తుల్ని ఇక్కడ రాసుకోవచ్చు. దట్స్ ఇట్. ఆల్ ద కండిషన్స్ గాట్ సాటిస్ఫైడ్ ఇన్ దిస్. సో దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఫస్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాజ్ బోర్న్ ఆన్ 5th June. 5th June ఎవరున్నారమ్మా? నిధి. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ ఆఫ్టర్ ద వన్ హూ వాజ్ బోర్న్ జస్ట్ బిఫోర్ మోను. సో మోనుకి ముందు పుట్టిన వ్యక్తి. హౌ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ ఆఫ్టర్ ద వన్ హూ వాజ్ బోర్న్ జస్ట్ బిఫోర్ మోను. మోను కంటే జస్ట్ ముందున్న వ్యక్తికి తర్వాత ఎంతమంది ఉన్నారంటే 3 members ఉన్నారు. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 4 of the following 5 are in a certain way, find the one that does not belongs to the group అని అడిగారమ్మా. సో ఇందులో ఏది డిఫరెంట్గా ఉందని అడిగారు. ఫస్ట్ చూద్దాం, రామ్, ప్రియా, రోహన్. చూడండి, రామ్ ఇక్కడ ఉన్నాడు, తర్వాత ప్రియా ఈజ్ హియర్, రామ్, ప్రియా, రోహన్ అండ్ శిల్ప అండ్ నీరజ్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరు కూడా జనవరి, అక్టోబర్. ఓకేనా, జనవరిలో అక్టోబర్ అంటే 31 days ఉన్న మంత్స్లో ఈ నలుగురు ఉంటే జూన్ 30 days ఉన్న మంత్లో శిల్ప ఉందన్నమాట. సో శిల్ప అనే వ్యక్తి మిగతా నలుగురితో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాజ్ బోర్న్ ఆన్ 28th October. అక్టోబర్ 28th ఉన్నది ఎవరు? నీరజ్. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. ఏంటి ట్రూ కాదని అడిగారు. ఫస్ట్ వన్, మోను వాజ్ బోర్న్ ఆఫ్టర్ శిల్ప. శిల్ప తర్వాత మోను ఉన్నారు. ఇది కరెక్ట్ కదా, మనకు నాట్ కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదమ్మా. తర్వాత నిధి వాజ్ బోర్న్ ఆన్ ఆడ్ నెంబర్ డేట్. నిధి ఆడ్ నెంబర్ డేట్లో పుట్టింది అని చెప్తున్నారు. నిధి 5th పుట్టింది. సో అది కరెక్ట్, కానీ మన ఆన్సర్ ఏంటి? నాట్ ట్రూ కావాలి. అట్లీస్ట్ 2 persons వర్ బోర్న్ ఆఫ్టర్ ప్రియా. ప్రియా తర్వాత కనీసం ఇద్దరైనా ఉన్నారని చెప్తున్నారు. ఉన్నారు కదా, అట్లీస్ట్ ఇద్దరేమో అందరూ ఉన్నారు వాళ్ళని కదా. సో కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు.
నిధి అండ్ శిల్ప వర్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్. నిధి అండ్ శిల్ప వర్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్, ఇది కరెక్టే. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ప్రియా అండ్ హీనా వర్ బోర్న్ ఆన్ ద డిఫరెంట్ నెంబర్ డేట్. ప్రియా అండ్ హీనా బోర్న్ అండ్ డిఫరెంట్ నెంబర్ డేట్, ఇది 5 ఇది 5 కాబట్టి ఖచ్చితంగా ఇది రాంగ్ చెప్పారు. సో ఆప్షన్ మనది కరెక్ట్ అవుతుంది అనమాట. ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ రెక్టాంగులర్ టేబుల్ అరేంజ్మెంట్. సో రెక్టాంగిల్ టేబుల్ అరేంజ్మెంట్ గురించి ఇచ్చారు. సో ఇందులో ఏమి ఇచ్చారంటే రెక్టాంగిల్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్, 4 persons సిట్స్ ఆన్ ద కార్నర్స్ ఆఫ్ ద టేబుల్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో కార్నర్స్లో ఉన్న వాళ్ళు ఫేసింగ్ అవుట్ సైడ్, కార్నర్స్లో ఉన్న వాళ్ళు ఫేసింగ్ అవుట్ సైడ్, అలాగే వీళ్ళు ఫేసింగ్ ఇన్సైడ్ అనమాట, మిడిల్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్. ఫస్ట్ G sits on the sides of the table and 3 places away from W. G sits on the side. G sits on the side అంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది కదా. G sits in the sides of the table and 3 places away from W. 3 places away అంటే ఎంత, ఇద్దరు ఉంటారు మధ్యలో. సో ఈ రెండు వదిలేసి W ఇక్కడ తీసుకోవచ్చు, లేదా ఈ రెండు వదలకూడదు, ఒకటి 3 places away అంటే మధ్యలో ఇద్దరు ఉంటారు అనమాట. ఫస్ట్ చూద్దాం సార్, రాకపోతే అప్పుడు జీని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఎల్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చారు. డబ్ల్యూకి సెకండ్ లెఫ్ట్లో ఎల్ రావాలి. ఇక్కడ తీసుకున్నాను. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఎల్ అండ్ జీ ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ జీ ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఏ. డబ్ల్యూ అండ్ ఏతో కంపేర్ చేస్తే ఎల్ అండ్ జీకి మధ్యలో ఒకరు తక్కువ ఉన్నారు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ బోత్ ఏ అండ్ జీ, జీకి లెఫ్ట్లోంచి కౌంట్ చేయమన్నారు, ఏకి లెఫ్ట్లోంచి కౌంట్ చేయమంటున్నారు అనమాట. సో మరి ఏ గురించి ఎక్కడ ఇచ్చారు ఇక్కడ, అది మనం ప్లేస్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ ఎల్కి జీకి మధ్యలో, జీకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే జీకి ఎల్కి మధ్య ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. జీకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే జీకి ఎల్కి మధ్యలో ఇద్దరు ఉన్నారు అంటే ఇది ఇద్దరు అయ్యారంటే ఇది ఎంత ఉండాలి, అప్పుడు 3 members అవ్వాలి కదా. వీళ్ళు 2 members అంటే వీళ్ళు 3 members అవ్వాలి, ఒకటి తక్కువ ఉండాలి. అంటే ఏకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే ఏకి డబ్ల్యూకి మధ్యలో 3 members ఉండాలి. సో డబ్ల్యూకి ఏకి మధ్యలో 3 members అంటే ఖచ్చితంగా డబ్ల్యూ దానికి ఆపోజిట్లోకి వస్తుంది అనమాట. సో ఏ అనేది, సో ఇక్కడ ఏ వస్తుంది. సో హియర్ వీ కెన్ రైట్ ఏ. సో ఏకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే 3 members ఉన్నారు, ఏకి డబ్ల్యూకి మధ్యలో వాళ్ళు 3 members అయితే అప్పుడు ఆబ్వియస్గా ఎల్కి జీకి మధ్యలో 2 members అవ్వాలి, జీకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేసినప్పుడు. సరిపోయింది కదా. నెక్స్ట్ 1 person సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ఏ. క్యూకి ఏకి మధ్యలో 1 person ఉండాలి. సో 1 person అంటే ఇక్కడ రాయలేను కాబట్టి 1 person క్యూ ఇక్కడ రాసుకున్నాను. తర్వాత నేదర్ సి నార్ టీ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ క్యూ. క్యూ పక్కన సి కానీ టీ కానీ రాకూడదని చెప్పారు. క్యూ పక్కన సి కానీ టీ కానీ రాకూడదు. నెక్స్ట్ టీ సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. టీ సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అంటే సి ఇక్కడ పెట్టుకుంటే సికి సెకండ్ రైట్లో టీ రావాలి. సి సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. నెక్స్ట్ సి హూ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఏ. సి అనేది ఏకి అడ్జసెంట్లో రాకూడదు, ఎలాగా రాలేదు. ఓకే, టీ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి, దట్స్ ఇట్, దిస్ ఈస్ ద అరేంజ్మెంట్. అప్పుడు మిగిలిపోయింది ఎవరున్నారు సార్, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏసీజీ జేఎల్ క్యూటీ. జే మిగిలిపోయింది, అది జే రాసుకుంటే సరిపోద్ది. ఓకే, ఏసీజీ జేఎల్ క్యూటీ డబ్ల్యూ. రైట్, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అని ఇచ్చారు. సికి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారంటే 1 2 3 క్యూ ఉన్నాడు. సో క్యూ ఉన్నాడు అని అంటే క్యూ ఎక్కడ ఇచ్చారు, ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు డబ్ల్యూ కాదు, ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ లెఫ్ట్ అంటే సి ఉన్నాడమ్మా, అది కూడా కాదు, సి అనేది ఆన్సర్ కాదు. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే, జేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే టీకి డబ్ల్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 2 members ఉన్నారు. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4 of the following fire like in a certain way అని ఇచ్చారు. ఏది డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఏ అండ్ జీ అని ఇచ్చారు సార్. ఏ అండ్ జీ అంటే దే ఆర్ నైబర్స్. చూడండి, ఏ అండ్ జీ అంటే పక్క పక్కనే ఉన్నాయి. రెండో ఆప్షన్లో జే అండ్ క్యూ అని ఇచ్చారు. జే అండ్ క్యూ ఆల్సో నైబర్స్. సి అండ్ డబ్ల్యూ అని ఇచ్చారు. సి అండ్ డబ్ల్యూ ఆర్ ఆల్సో నైబర్స్. టీ అండ్ జే అని ఇచ్చారు. సో టీ ఈజ్ హియర్, జే ఈజ్ హియర్, దే ఆర్ ఆపోజిట్.
మిగతావన్నీ నైబర్స్గా ఉంటే ఇది మాత్రం ఆపోజిట్గా ఉంది కాబట్టి ఆప్షన్ డి మిగతా వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టీ విత్ రెస్పెక్టివ్ టు జీ అని ఇచ్చారు. జీకి సంబంధించి టీ యొక్క పొజిషన్ ఏంటి అంటే 1 2 సెకండ్ లెఫ్ట్. సో సెకండ్ లెఫ్ట్ ఎక్కడ ఇచ్చారు మనకు? ఆప్షన్ ఏలోనే ఉంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ మేడ్ టు ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ విత్ దేర్ ఆపోజిట్ పర్సన్స్, దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఇట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే? అప్పుడు జేకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటాయి? ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ మేడ్ టు ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ విత్ దేర్ ఆపోజిట్ పర్సన్స్. ఆపోజిట్ పర్సన్స్తో ఇంటర్చేంజ్ చేయాలంటే అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతామో మొత్తం రివర్స్ అవుద్ది అంతే. ఇక్కడ సిజి, ఇక్కడ డబ్ల్యూ, ఇక్కడ ఏ, ఇక్కడ టీ, ఇక్కడ జే, ఇక్కడ క్యూ, ఇక్కడ ఎల్ వచ్చింది. అంటే ఏమైనాయి? సిఎల్టీఏజీ ఉన్నది, ఇక్కడ రివర్స్లో సిఎల్టీఏజీ అని వస్తుంది. అంటే రివర్స్ అవుతాయి అంతే. మళ్ళీ ఏమడిగారు? దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే అని అడిగారు. ఇప్పుడు జే ఇక్కడికి వచ్చింది కదా, జేకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు? డబ్ల్యూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ అదే ఉంటారు అనమాట. సో జేకి ఇమీడియట్ రైట్లో డబ్ల్యూ ఉన్నాడు. సో డబ్ల్యూ ఉన్నాడు కాబట్టి ఆ డబ్ల్యూ అనేది ఆన్సర్ ఎక్కడ పెట్టడానికి స్కోప్ ఉందో చూద్దాం. ద వన్ హూ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ అని చెప్తున్నారు. కాదు. ఎల్, టీకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ కాదు. ఎల్ కూడా కాదు. నెక్స్ట్, ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సిలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అంట. సో మనకు ఒరిజినల్గా సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారమ్మా? డబ్ల్యూ కదా, అదే మనకు ఆన్సర్ రావాలి. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ 5 4 ఇలా ఇచ్చారు, 5 6 4 7 2 3 8 1 6 9 ఇలా ఇచ్చి కొన్ని కండిషన్స్ అప్లై చేశారు. ఆ కండిషన్స్ ఇచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత మనకు ఆన్సర్ ఏమొస్తుందో అడుగుతున్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఆల్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలమ్మా? అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది ఏం చేయాలి? ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ దెన్ 1 ఈజ్ యాడెడ్ టు ద ఈచ్ ఈవెన్ డిజిట్. ఈవెన్ డిజిట్కి 1 యాడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఫస్ట్ అండ్ 6, సెకండ్ అండ్ థర్డ్ ఇలా ఇంటర్చేంజ్ చేయాలి. 1 6 ఇంటర్చేంజ్ చేయాలి, 2 7 ఇంటర్చేంజ్ చేయాలి అండ్ సో ఆన్ విత్ ద సేమ్. దెన్ వాట్ ఈజ్, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగారు అన్నమాట. అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన స్టెప్స్ 3 ఉన్నాయి. ఫస్ట్ వీటన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఏమొస్తాయి? ఇవి 1 చూడండి, 1 2 3 4 1 2 3 4 5 6 7 8. సో 6లు 2 సార్లు ఇచ్చారు సార్. సో 6లు 2 సార్లు ఇచ్చారు కాబట్టి 2 సార్లు రిపీట్ అవుతుంది 6 అనేది. సో 1 2 3 4 5 6 తర్వాత మళ్ళీ ఇంకోసారి 6 వస్తుంది, తర్వాత 7 8 9 ఇలా వచ్చిన తర్వాత ఏం చేయమని చెప్పారు? అసెండింగ్ ఆర్డర్ తర్వాత ఈవెన్ వాటికి +1 చేయమన్నారు. అంటే ఈవెన్ వాటికి ప్లస్ చేస్తే 1, ఇది యాస్టీజ్గా ఉంటుంది. 3 5 7 7 9 మిగతా యాస్టీజ్గా రాసేయటమే. రాసుకున్నాం. నా ఇప్పుడు ఏం చేయమంటున్నారు? వీటిని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఫస్ట్ దాన్ని 6 దాంతో ఇంటర్చేంజ్ చేయమన్నారు. అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే ఏమవుతుంది? అప్పుడు 7 ఇక్కడికి వస్తే 1 ఇక్కడికి వస్తుంది. 3 7 అయితే అప్పుడు ఏముంది? 7 ఇక్కడ 3 ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఈ రెండు 7 ఇక్కడికి 3 ఇక్కడికి వెళ్తుంది. 9 5 9 ఇక్కడ 5 ఇక్కడ, మళ్ళీ 9 5 9 ఇక్కడ 5 ఇక్కడ. అంటే ఏమైంది? లాస్ట్లోనే ముందుకు వచ్చేసి ముందులోనే లాస్ట్కి వెళ్ళిపోయినాయి. ఇలా మార్చిన తర్వాత ఏం చేయమంటున్నారు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఆడ్ డిజిట్స్? ఆల్ ద ఆడ్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత అని అడిగారు అనమాట. ఆడ్ డిజిట్ సమ్ ఎంత? ఇలా మార్చిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్టర్ ద రీఅరేంజ్మెంట్ వీటన్నిటి యొక్క సమ్ ఎంత అని అడిగారు అనమాట. వన్ ఈజ్ యాడెడ్ టు ది ఈచ్ ఈవెన్ డిజిట్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ అండ్ 6th లెటర్స్ ఇలా మార్చుకుంటే సమ్ ఆఫ్ ద ఆడ్ డిజిట్స్ టోటల్ ఎంత అవుతుందని అడిగారు. సో 7 7 7 21 ఆడ్ ప్లేస్ డిజిట్స్, ఆడ్ డిజిట్స్ కాదు, ఆడ్ ప్లేస్ డిజిట్స్ అంటే 1 3 5 7 9 వీటి యొక్క టోటల్ ఎంత అని అడిగారు. సో 7 + 7 + 9 + 3 + 5 చేస్తే 14 23 26 + 5 31. సో ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ ఆల్కెమిస్ట్
ఆర్ అరేంజ్డ్ ఇన్ రివర్స్ డిక్షనరీ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ హ్యాండ్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ హ్యాండ్. రివర్స్ ఆర్డర్ అంటే ఏంటి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఎస్. సో ఫస్ట్ టీతో మొదలు పెడదాం. టిఎస్ఎస్ అయిపోయింది. తర్వాత 19, తర్వాత 19, 18, 17, 16, 15, 14, 13, 12, తర్వాత 9, 8, 5, 3, 1 ఇలా రాసుకున్నా. If all the words alchemist are arranged in reverse dictionary order from left to right hand, then replace the even place letter with the second succeeding letter. ఏం చేయమన్నారు? దెన్ ద రీప్లేస్ ద ఈవెన్ ప్లేస్ లెటర్స్. ఇవి ఈవెన్ ప్లేస్ లెటర్స్ అమ్మ, ఇవి ఈవెన్ ప్లేస్ లెటర్స్. వీటిని దెన్ రీప్లేస్ ద ఈవెన్ ప్లేస్ లెటర్స్ విత్ ద సెకండ్ సక్సీడింగ్ లెటర్. సెకండ్ సక్సీడింగ్ లెటర్ అంటే దాని తర్వాత వచ్చే +2 అనమాట. 19 + 2 21, 13 + 2 15, 9 + 2 11, 5 + 2 7, 1 + 2 C ఇలా రాసుకున్నా. అప్పుడు సిరీస్ ఇలా మారిపోయింది అనమాట. ఇలా మారిపోయింది. సెకండ్ సక్సీడింగ్ లెటర్ అండ్ ద ఆడ్ ప్లేస్ లెటర్స్ విత్ ద ఆపోజిట్ లెటర్స్. సో ఆడ్ పొజిషన్స్ ఏం చేయమన్నారు? ఆపోజిట్ లెటర్స్తో మార్చమని చెప్తున్నారు. అప్పుడు టీ ఏమవుతుంది? జీ అవుతుంది, ఎస్ హెచ్ అవుతుంది, ఎల్ ఓ అవుతుంది, హెచ్ ఎస్ అవుతుంది, సి ఎక్స్ అవుతుంది అనమాట. ఇలా ఆపోజిట్ లెటర్తో మార్చమన్నారు. మార్చిన తర్వాత ఫస్ట్ లెటర్ విత్ ఆపోజిట్ లెటర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, దెన్ రిమూవ్ ఆల్ ద రిపీటెడ్ లెటర్స్. మళ్ళీ ఇందులో నుంచి ఏమని చెప్పారు? రిపీటెడ్ లెటర్స్ తీసేయమని చెప్పారు. రిపీటెడ్ లెటర్స్ అంటే ఓ తీసేయమని చెప్పాడు. ఓ తీసేయమని చెప్పారు. ఇంకేం రిపీట్ అయ్యి ఇక్కడ అలా తీసుకుంటే GUHOK SG, జీ ఆల్రెడీ రాసాం కాబట్టి జీని తీసేద్దాం. జీని కూడా తీసేస్తే XC ఇవి మనకి మిగిలినవి అనమాట. ఇప్పుడు ఇందులో మనం అడుగుతుంది ఏంటి? విచ్ వర్డ్ లెటర్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద న్యూ వర్డ్. న్యూ వర్డ్లో థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఏముంది? ఎస్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరిపోద్ది. రైట్. మళ్ళీ ఒకసారి చూడమ్మా. ఆల్ కెమిస్ట్ అనే వర్డ్లో లెటర్స్ అన్నిటిని కూడా రివర్స్ లెటర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నారు. రాసిన తర్వాత ఏం చేయమని చెప్పారు? ఏవైతే ఈవెన్ పొజిషన్లో ఉంటాయో వాటికి +2 చేసుకోమని చెప్పారు. అన్నీ +2 చేశాను. ఆడ్ పొజిషన్ ఉన్న వాటిని రివర్స్ రాసుకోమని చెప్పారు. సో ఈవెన్ లెటర్స్ ఉన్న వాటికైతే +2, ఆడ్ పొజిషన్స్లో ఉన్న వాటికైతే రివర్స్ లెటర్స్ రాసుకోమని చెప్పారు. అలా రాసుకున్న తర్వాత రిపీటెడ్ లెటర్స్ని తీసేయమని చెప్పారు. సో రిపీట్ లెటర్స్ని తీసేస్తే నాకు ఈ సెట్ వచ్చింది. ఇందులో రైట్ సైడ్ నుంచి థర్డ్ పొజిషన్లో ఏముంటుందని అడిగారు? ఎస్ అనేది ఉంటుంది. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ మల్టిపుల్ అని ఇచ్చారమ్మా. సో మల్టిపుల్ అని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నెంబర్స్ రాసుకుందాం. 13, 21, 12, 20, 9, 16, 12, 5 ఇలా తీసుకుంటే ఇందులో బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అడిగారు. 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21 తర్వాత పెద్ద నెంబర్స్ లేవు. 12, 13, 14, 15, 16, 17. 20 తర్వాత లేవు. 9, 10, 11, 12, 16 ఏం లేవు. అటు నుంచి చూద్దాం. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12, 13, 14, 15, 16, 17, 18, 16, 17, 18, 19, 20, 21, 9, 10, 11, 12, 13. ఇది ఒకటి ఉంది. రివర్స్లో రాసేటప్పుడు ఇలా ఉంది. 9 తర్వాత 10, 11, 12, 13. ఓకే. దీని తర్వాత 9 అయిపోయింది కదా. 20 తర్వాత పెద్ద నెంబర్స్ లేవు. 12 లేదు గేమ్లో. 20, 21, 22, 12, 13, 14 గేమ్. సో ఒకటే ఉంది సార్. ఒకటే ఉంది కదా. ఆన్సర్ పెట్టుకోవాలి. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరిపోద్ది. రైట్. సో క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరిపోతుందమ్మా. నెక్స్ట్, సో దిస్ ఈజ్ సర్ప్రైజింగ్. సో దిస్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్. సో మనం ఇప్పుడు చేసిన ఈ 13 పేపర్లో ఫస్ట్ టైం ఇన్పుట్ అవుట్పుట్, అది కూడా బాక్స్ మోడల్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఎలా వచ్చింది ఈ క్వశ్చన్, దీన్ని ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ 5, 3, 6, 8 ఇలా ఇచ్చిన నెంబర్స్ అన్నింటినీ కూడా ఇలా రాసుకున్నారు. 11గా రాశారు. దీన్ని ఎలా రాశారో చూద్దాం. చూడండి సార్. ఇప్పుడు 5, 3, 6, 8 అనే నెంబర్ ఇచ్చారు కదా ఇక్కడ. చూడండి, 5, 3, 6, 8 అనే నెంబర్ ఉంది కదా. దీని ఎలా అంటే ఫస్ట్ ఇలా ఆల్టర్నేటివ్ ఉన్న డిజిట్స్ తీసుకున్నారమ్మా. 6కి 5కి డిఫరెన్స్ ఎంత? 1. 3కి 8కి 1 ఇంటూ
3 + 8 చేస్తే ఎంత? 3 + 8 చేస్తే 11. సో 1 × 11 చేస్తే ఎంత? 11 అనమాట. అదేవిధంగా 9183 తీసుకున్నారమ్మా. 9183 తీసుకుంటే 9183లో 9కి 8కి డిఫరెన్స్ ఎంత? 9కి 8కి డిఫరెన్స్ 1. 1 + 3 ఎంత? 4. సో 1 × 4 చేస్తే 4 అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ది రాసుకోవడం జరిగింది, రైట్? సో ఇప్పుడు కూడా నువ్వు ఏం చేస్తావంటే సేమ్ అదే ఇక్కడ దీనికి అప్లై చేయి. ఫస్ట్ స్టెప్లో అదే అప్లై చేద్దాం. వాళ్ళు ఏదైతే చేస్తారో అదే దాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ స్టెప్లో మాకు ఇచ్చిన నెంబర్స్ ఏంటి? స్టెప్ వన్లో మనం అడిగిన నెంబరు 8259, తర్వాత 5347 అని అడిగారు, 3247 అండ్ 6448 ఈ విధంగా అడిగారు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు? ఇది ఇన్పుట్ కదమ్మా. స్టెప్ 1లో ఏమొస్తుంది అప్పుడు? 8కి 5కి డిఫరెన్స్ ఎంత? 3 ఇంటూ 2 + 9 ఎంత? 11. 3 + 11 33 వచ్చింది. ఇక్కడ చూద్దాం. ఈ 5, 4 తీసుకోవాలమ్మా. 5కి 4కి డిఫరెన్స్ 1. ఈ రెండు కలపాలి. 3 + 7 10. సో 1 × 10 వచ్చిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం. 3కి 4కి డిఫరెన్స్ 1 ఇంటూ 2 + 7 చేస్తే 9. 1 × 9 9. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 6కి 4కి డిఫరెన్స్ 2. 4 + 8 చేస్తే 12. 2 + 2 × 2 12 చేస్తే 24. ఇది మనకు వచ్చిందనమాట. ఇక్కడ వరకు అదే చేశారు చూడండి. ఇక్కడ కూడా 4593 అంటే ఏంటి? 4కి 9కి డిఫరెన్స్ ఎంతమ్మా? 5 ఇంటూ 5 + 3 అంటే ఎంత? 8. 5 8 = 40 వచ్చింది కదా. సో ఆ విధంగా దానికి రాసుకున్నారు. నేను కూడా స్టెప్ 1 రాసుకున్నాను అక్కడ. నెక్స్ట్ స్టెప్ 2 ఎలా వచ్చిందో చూద్దాం సార్. ఇక్కడ స్టెప్ 2 దీన్ని ఎలా రాస్తారో మనం కూడా అక్కడ రాద్దాం అలా. ఇక్కడ 11 × 2 చేస్తే 22, 4 × 4 చేస్తే 16, 48 × 4 చేస్తే 192, 40 × 4 చేస్తే 160. ఎలా వచ్చింది అని అంటే చూడండి, ఆడ్ నెంబర్స్ ఉంటే, ఓకే, ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉంటే ఇంటూ 2 చేశారు, ఈవెన్ నెంబర్స్ ఉంటే ఇంటూ 4 చేశారు అనమాట. సో 11 ఉంది కాబట్టి ఇంటూ 2 చేశారు. 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఇంటూ 4, 48 ఈవెన్ నెంబర్ కాబట్టి ఇంటూ 4, 40 × 4 160. సేమ్ అదే అప్లై చేద్దాం. ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఉంటే ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. సో 66. ఈవెన్ నెంబర్ ఉంటే ఇంటూ 4 చేయాలి, 40. సో దీనికి ఇంటూ 2 అండ్ దిస్ ఈజ్ ఇంటూ 4. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆడ్ నెంబర్ కాబట్టి ఇంటూ 2, 9 × 2 18. ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇంటూ 4 96. ఈ విధంగా వచ్చిందమ్మా. ఇది స్టెప్ 2. నో విల్ అబ్జర్వ్ స్టెప్ 3. స్టెప్ 3 ఎలా వచ్చిందో చూద్దాం. 22లోంచి 16 తీస్తే 6, 16 192 యొక్క డిఫరెన్స్ 172, 192లోంచి 160 తీస్తే 32 వచ్చింది. అంటే 4 డిజిట్స్ కాస్త 3 డిజిట్స్ అయినాయి. మనం కూడా అదే ఫాలో అవుదాం. ఇప్పుడు 66లోంచి 40 తీయాలి సార్. ఓకేనా? ఈ రెండింటిని ఉపయోగించాలి. 66లోంచి 40 తీస్తే 26, 40లోంచి 18 తీస్తే 22, నెక్స్ట్ 18 96 78. ఈ విధంగా వచ్చిందమ్మా. ఈ 3 నెంబర్స్ వచ్చేసినాయి. దీని తర్వాత ఏం చేస్తారు వీళ్ళు అంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ 6 176 ఇందులో ఫస్ట్ 06లో 6 అనేది ఈవెన్ నెంబరు, ప్లస్ ఇందులో 6 అనేది ఈవెన్ నెంబరు, అందులో 2 అనేది ఈవెన్ నెంబరు. 6 + 6 + 2 చేస్తే ఎంత? 14 వచ్చిందమ్మా. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ ఇక్కడ 1 + 7 + 3 173. ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి 1 + 7 + 3 చేస్తే 11 వచ్చినాయి. అర్థమైందా? ఇప్పుడు ఆ నెంబర్స్ని స్ప్లిట్ చేసుకున్నారు సార్ డిజిట్గా. 06 176 32 అనుకుంటే 6 6 2 ఈ 3 కూడా ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఆ ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేశారు. 1 7 3 అని ఆడ్ నెంబర్స్ అవుతాయి, వాటిని యాడ్ చేశారు. సేమ్ అదే అప్లై చేద్దాం చూడండి. ఇక్కడ కూడా 4th స్టెప్లో ఈవెన్ నెంబర్స్ని కలిపేద్దాం. 2 ఈవెన్ నెంబర్స్ ఏమి ఇచ్చారు? 2 + 6 + 2 + 2 + 8 ఇలా తీసుకోవాలి. ఓకేనా? అలా తీసుకుంటే 8 + 2 10, 10 + 2 12, 12 + 8 20. సో 2 + 6 8, 8 + 2 10, 12, 12 + 8 20 వచ్చింది. ఇదొకటి. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ని కలపటం వలన ఆడ్ నెంబర్స్ ఒకటే ఇచ్చారు కాబట్టి 7 రాసుకో సరిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఎలా ఇచ్చారు? 14 11 అని ఇచ్చారు. సో 14 11 అంటే 14 + 11 చేస్తే 25 అవుతుంది. లేదా ఇవన్నీ కలిపేసామనుకోండి, అక్కడ డిజిట్స్ అన్నీ కలిపేసాను అనుకోండి, 1 + 4 + 1 + 1
అలా రాసుకున్న 7 అవుతుంది అనమాట. సో అదే ఫాలో అవుదాం ఇక్కడ కూడా. ఫిఫ్త్ స్టెప్ రావాలంటే ఏం చేయాలి? 2 + 0 + 7 రాసేయాలి, అంటే 9 వస్తుంది అనమాట. సో వీటిని ఫైనల్గా వచ్చిన వాటిని నేను బాక్స్లో రాసి పెట్టుకున్నా. సో అవి ఎలా వచ్చినాయి అని అంటే కిందన మనం రాసి పెట్టుకున్నాం క్లియర్గా. రైట్ సార్. సో దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఈ విధంగా మనకు వచ్చిందనమాట. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం సార్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద నెంబర్స్ obtained ఇన్ స్టెప్ 3? స్టెప్ 3లో వచ్చినటువంటి వాటి యొక్క నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగారు అనమాట. సో యావరేజ్ అంటే ఎలా చేస్తాం? 26 + 22 + 78 బై 3 చేయాలి. బై 3 చేస్తే 26 + 22 + 78. 78 + 22 అంటే 100, 126. 126 బై 3 చేస్తే 3 4s 12, 3 2s, సో 42 అనేది యావరేజ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. వాట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ obtained ఇన్ ఎనీ స్టెప్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్? అన్ని నెంబర్స్లో కల్లా సెకండ్ హైయెస్ట్ ఏంటి అని అడిగారు అనమాట. ఓకేనా? అన్ని నెంబర్స్లో కల్లా సెకండ్ హైయెస్ట్ ఏంటి? చూడండి, అన్ని నెంబర్స్లో కల్లా సెకండ్ హైయెస్ట్ అంటే ఫస్ట్ నాకు 96 పెద్ద నెంబర్ కనిపిస్తుందమ్మా. ఇప్పుడు మనకు క్లారిటీ ఉంది. ఇందులో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ 96. 96 తర్వాత అంత పెద్ద నెంబర్ ఎక్కడ ఉంది? 78 ఉంది. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ obtained ఇన్ స్టెప్ 1 అండ్ సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ obtained ఇన్ ఫోర్త్ స్టెప్. స్టెప్ 1లో వచ్చిన నెంబర్స్కి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ obtained ఇన్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏ నెంబర్స్ వచ్చాయమ్మా? 33, 10, 9, 24. సో 43 + 9 52, 52 + 24 అంటే 76. అండ్ సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ obtained ఇన్ ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్లో ఏమొచ్చాయి? 20 + 7, 27. సో 16లో 7 తీస్తే ఖచ్చితంగా లాస్ట్లో ఎంత ఉండాలి? 9 ఉండాలి. సో 9 ఉన్న ఆప్షన్ ఉందా సార్? 27 తీయాలి అంటే 16లో 7 తీస్తే 9 రావాలి సార్. ఆప్షనే లేదు. సో కాబట్టి ఖచ్చితంగా నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ థర్డ్ స్మాలెస్ట్ నెంబర్స్ obtained ఇన్ ఎనీ స్టెప్స్ ఎక్సెప్ట్ ఫిఫ్త్ స్టెప్ అండి. ఇది కాకుండా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ థర్డ్ స్మాలెస్ట్ నెంబర్స్? సో ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? ఇచ్చిన దాంట్లో 96. మనకు వచ్చిన స్టెప్స్ ఇన్పుట్ వదిలేసేయండి. మనకు వచ్చిన స్టెప్స్లో హైయెస్ట్ 96. సెకండ్ హైయెస్ట్ అని అడిగారు. ఓకేనా? సెకండ్ హైయెస్ట్ కావాలి మనకి. ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ అంటే సెకండ్ హైయెస్ట్ కాదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద థర్డ్ స్మాలెస్ట్ నెంబర్? థర్డ్ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇది అన్నిట్లో 33, 10, 9, 24. అన్నిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏది? 7. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 9. ఆ నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 10. అంటే థర్డ్ స్మాలెస్ట్ నెంబర్ 10, హైయెస్ట్ నెంబర్ 96. 96కి 10కి డిఫరెన్స్ ఎంతమ్మా? 86. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. వాట్ విల్ బి ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ స్టెప్ 1? స్టెప్ 1లో థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఉన్న నెంబర్ యొక్క స్క్వేర్ ఎంత? స్టెప్ 1లో థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఏముంది? 10. 10 స్క్వేర్ ఎంత? 100. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.